టీ20 వరల్డ్ కప్ కు ముందు వరకు టీమిండియా కెప్టెన్సీ రేస్లో హార్దిక్ పాండ్యా దూసుకుపోయాడు. ముందు వరుసలో ఉన్నాడు. రోహిత్ వారసుడు పాండ్యానే అని చర్చ జరిగింది. వన్డేలు టీ20లోనూ టీమిండియాను నడిపించే కెప్టెన్ హార్దికే అని అంతా మాట్లాడుకున్నారు. కానీ టీ20 వరల్డ్ కప్ తర్వాత సీను మొత్తం మారిపోయింది. అప్పటి వరకు కెప్టెన్సీ రేస్లో లేని సూర్యకుమార్ యాదవ్ తెరపైకి వచ్చేశాడు. వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వే టూర్లో తాత్కాలిక కెప్టెన్గా శుభ్మన్ గిల్ వ్యవహరించిన ఆ తర్వాత స్కై చేతికి పగ్గాలు వెళ్లాయి. సూర్యకుమార్ యాదవ్కు ఫుల్ టైం కెప్టెన్సీని సెలెక్టర్లు అప్పగించారు. ఇటీవలే టీ20లో వైస్ కెప్టెన్సీ అక్షర్కి చేశారు. కానీ రోహిత్కు డిప్యూటీగా పనిచేసిన హార్దిక్ మాత్రం లీడర్షిప్ గ్రూప్లో లేకుండా పోయాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత పాండ్యానే జట్టును లీడ్ చేస్తాడు అనుకుంటే సెలెక్టర్లు అసలు అవకాశమే ఇవ్వలేదు. ఫ్యూచర్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న హార్దిక్ ఎందుకు కెప్టెన్సీ రేసు నుంచి బయటకు వెళ్లాడు అన్నది అప్పట్లోనే పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయింది. అయితే పాండ్యా విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు నమ్మకం లేదని, ఫిట్నెస్ సమస్యలే అందుకు కారణమని టాక్ నడిచింది. ఎక్కువగా జట్టుకు అందుబాటులో ఉండే ప్లేయర్నే కెప్టెన్ను చేయాలని గౌతి అనుకున్నట్టుగాను కథనాలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని ఇప్పుడు మళ్లీ చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు వైస్ కెప్టెన్గా పాండ్యాకు బాధ్యతలు అప్పగించాలని గౌతి భావించాడట. కానీ రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. వైస్ కెప్టెన్గా పాండ్యాకు బదులు శుభ్మన్ గిల్కే బాధ్యతలు అప్పగించాలని కోరినట్టుగా కథనాలొస్తున్నాయి. దీంతో హార్దిక్కు రోహిత్ అన్యాయం చేశాడనే వాదన వినిపిస్తోంది. అయితే పాండ్యాకు అన్యాయం జరిగిందని బీసీసీఐతో పాటు గంభీర్ కూడా భావిస్తున్నాడనే చర్చ ఊపందుకుంది. ఇప్పటికీ కెప్టెన్ అయ్యే అవకాశాలు హార్దిక్ ఉన్నాయని కూడా ఎక్స్పర్ట్స్ అంటున్నారు. వైట్ బాల్ ఫార్మాట్లో మెరుగ్గా రాణిస్తే ఖచ్చితంగా కెప్టెన్ అవుతాడని అంటున్నారు. నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీతో రోహిత్ శర్మ వన్డే కెరీర్ పై క్లారిటీ వస్తుంది. ఇదే టోర్నీలో పాండ్యా హిట్ అయితే రోహిత్ వారసుడిగా పాండ్యా బాధ్యతలు చూస్తాడని చర్చ జరుగుతోంది. కాకపోతే హార్దిక్ ఫామ్లో ఉండాలని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. టీ20లోనూ పాండ్యా కెప్టెన్ అయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు. జట్టు విజయాలు సాధిస్తున్న బ్యాటర్గా సూర్య ఫెయిల్ అవుతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. స్కైపై ఒత్తిడి తగ్గించాలంటే హార్దిక్కు పగ్గాలిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. వన్డేల్లో వైస్ కెప్టెన్గా శుభ్మన్ ఉన్నప్పటికీ హార్దిక్ను తక్కువ అంచనా వేయలేమని ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు. మొత్తంగా కెప్టెన్సీ రేస్ ఆసక్తికరంగా మారింది.